పరీక్ష పునఃపరీక్ష విశ్వసనీయతను సరిగ్గా వర్ణించడానికి కింది వాటిలో ఏ వాక్యము సరిగ్గా సరిపోతుంది? ఎప్పుడైనా ప్రశ్న చదివినప్పుడు ఆ ప్రశ్న ఎక్కడ ఏ టాపిక్లో వస్తుందనేది అవగాహన చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఏ టెస్ట్ ఒక మంచి నికషకు ఉండే లక్షణాల దగ్గర వస్తుంది. ఒక మంచి నికషకు విశ్వసనీయత ఉండాలి. విశ్వసనీయతను ఇంగ్లీష్లో మనం రిలయబిలిటీ అంటాం. అదేవిధంగా ఒక మంచి టెస్ట్కు ప్రామాణీకరించబడిన పరీక్షకు సప్రమాణత ఉండాలి. సప్రమాణత అంటే వ్యాలిడిటీ. చూడండి, ఇక్కడ ఒక పరీక్ష దేనిని మాపనం చేస్తుంది, ఎంత సరిగా మాపనం చేస్తుందో చెప్పే నిజాయితీని సప్రమాణత అనుకుంటాం. ఒక పరీక్షను ఎన్నిసార్లు కండక్ట్ చేసినా దాదాపు ఒకే విధమైన ఫలితాలు వస్తే దానిని విశ్వసనీయత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ టెంపరేచర్ చూసుకోవాలి. ఒక థర్మామీటర్తో మీ శరీర ఉష్ణోగ్రతను పరీక్షించినప్పుడు 98.4 ఫారెన్హీట్ వచ్చిందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతను ఆ థర్మామీటర్ కొలుస్తుంది కాబట్టి, ఖచ్చితంగా మీ టెంపరేచర్ను చెప్పింది కాబట్టి ఆ పరీక్షకు సప్రమాణత వ్యాలిడిటీ ఉంది. ఉదయం మీ శరీర ఉష్ణోగ్రతను కొలత వేసుకున్నప్పుడు, మధ్యాహ్నం మీ శరీర ఉష్ణోగ్రతను మెజర్ చేసినప్పుడు, మరి బిఫోర్ స్లీప్ కూడా మీ శరీర ఉష్ణోగ్రతను మెజర్ చేసినప్పుడు నిలకడగా ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు. మీరు బరువు తూకం వేసుకోవాలి. ఒక కంప్యూటర్ వేయింగ్ మిషన్ ద్వారా తూకం వేసినప్పుడు 70 kgs బరువు వచ్చింది. అదేవిధంగా మార్కెట్లో ఒక వేయింగ్ మిషన్ ద్వారా మీరు బరువు తూకం వేసుకున్నప్పుడు 70 కిలోసే వచ్చింది. కనుక ఆ వేయింగ్ మిషన్ ఖచ్చితంగా ఏది కొలవాలో అది కొలుస్తుంది కాబట్టి, మీ బరువును చాలా నిజాయితీగా చెప్పింది కాబట్టి ఆ వేయింగ్ మిషన్కు సప్రమాణత ఉంది. ఉదయం బరువు మెజర్ చేసినప్పుడు 70 కిలోస్ అని, మధ్యాహ్నం కూడా బరువును మెజర్ చేసినప్పుడు 70 kgs అని, ఈవినింగ్ కూడా మీ బరువును మీరు మెజర్ చేసినప్పుడు 70 kgs అని ఒకవేళ ఆ వేయింగ్ మిషన్ డేటాను చూపెడితే ఆ పరీక్షకు ఆ వేయింగ్ మిషన్కు విశ్వసనీయత ఉంది.